హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గురుకుల ప్రవేశ పరీక్ష ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1000 గురుకులాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క గురుకులంలో 80 సీట్లు ఉంటాయి. 80 × 1000 దాదాపుగా 80,000 మంది విద్యార్థులకి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరిలో ఉంటుంది ఎగ్జాము. అప్లై చేసుకోవడానికి ఎల్లుండే లాస్ట్ తేదీ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, మార్కులు ఎట్లా ఉంటుంది, పేపర్ ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ చూద్దాం. అదే మాదిరిగా అశోక ఆన్లైన్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసెస్ కూడా కోచింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలామంది ఫోన్ చేసి ఎట్లా చదవాలా, ఎక్కడ కోచింగ్ జరుగుతుంది, ఎట్లా ప్రిపేర్ చేయించాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ని 25వ తారీఖు నుంచి యాప్ ద్వారా అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా మనం ఇవ్వబోతున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినే ఒక ప్రయత్నం చేయండి. గురుకులాలు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష 2026 సంవత్సరం అడ్మిషన్ల కోసం ఎగ్జామ్ నిర్వహిస్తుంది తెలంగాణ గవర్నమెంట్. దానికి సంబంధించి ముఖ్యంగా 5వ తరగతి సంబంధించిన ప్రవేశాలు, దాంతోపాటు 6, 7, 8, 9 తరగతులలో కూడా ఖాళీగా ఉన్నటువంటి, అంటే కొంతమంది బంద్ చేయడము, వెళ్ళిపోవడము జరిగిన నేపథ్యంలో ఖాళీలు కూడా భర్తీ చేయడానికి ఎగ్జామ్ అని నిర్వహిస్తూ ఉన్నారు. మనకు ఆన్లైన్ ఆల్రెడీ 11వ తారీఖు నుంచే మనకు ఆన్లైన్ స్టార్ట్ అయింది. 21వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 21వ తారీఖు అప్లై చేయండి. మరి కొంత పెంచితే పెంచవచ్చు కూడా. 21/1 చివరి తేదీ 21/1/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జనవరి వరకు ఉన్నది. జనవరి వరకు చివరి తేదీ అప్లై చేసుకోవచ్చు. పరీక్ష వచ్చేసి 22వ తారీఖు, ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఆన్లైన్లో కట్టి అప్లై చేయాలా. మీకు ఎక్కడ ఆన్లైన్ సెంటర్లో, మీ జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో ఉన్న ఆన్లైన్ సెంటర్ ద్వారా అప్లై చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మొత్తం 5 రకాల గురుకులాలు ఉన్నాయి. ఏంటి సార్ అంటే, ఒకటేమో జనరల్ గురుకులాలు, రెండవది ఏంటంటే బీసీ గురుకులాలు, మూడవది ఎస్సీ గురుకులాలు, 4 ఎస్టీ గురుకులాలు, 5 మైనారిటీ గురుకులాలు. మొత్తంగా 5 రకాల గురుకులాలు అనేవి మనకు ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మొత్తంగా 5 రకాల గురుకులాలు ఉన్నాయి. టోటల్గా దాదాపుగా 1000 గురుకులాలు ఉన్నాయి. 1000 గురుకులాలు ఇంటూ 80 సీట్లు, అంటే టోటల్గా 80,000 సీట్లు ఉన్నాయి. టోటల్గా 80,000 సీట్లు ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. 80,000 సీట్లకు సంబంధించి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది సార్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఆఫ్లైన్లో ఎప్పుడు ఉందంటే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంది. అప్లై చేసుకోవడానికి కూడా జనవరి 21 వరకు ఉంది. ఇవన్నీ కూడా ఈ గురుకులాలు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినవి. అంటే మీరు 4th వరకు తెలుగు మీడియంలో చదివినప్పటికీ 5వ తరగతి నుంచి, అంటే రాబోయే భవిష్యత్తు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం మీద ఆధారపడి ఉంది. కాబట్టి గురుకులాలు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే మనకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో ఉంటుంది, పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకంటే 4వ తరగతి వారు అందరు తెలుగు చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లో కూడా మనకు ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఎట్లా ఉంటాయి మార్కులు సార్ అంటే ఒకసారి చూడండి. మనకు తెలుగులో 20, తెలుగు మొత్తంగా సబ్జెక్టులు ఎన్ని రకాల 5 రకాల సబ్జెక్టులు ఉంటాయి. 5 రకాల సబ్జెక్టులకు సంబంధించి తెలుగు సంబంధించి 20 మార్కులు, తెలుగుకు సంబంధించి 20 మార్కులు ఉంటాయి. 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 మార్కులు, 20 క్వశ్చన్లు. ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్లు, 25 మార్కులు. మ్యాథ్స్ సంబంధించి 25 క్వశ్చన్లు, 25 మార్కులు. అలాగే మెంటల్ ఎబిలిటీ సంబంధించి 10 మార్కులు. అదేవిధంగా సైన్స్ అండ్ సోషల్ ఈవీఎస్
ఎన్విరాన్మెంటల్ అనే కాన్సెప్ట్తోని మనకు ఒక 20 క్వశ్చన్లు, సైన్స్ అండ్ సోషల్ సంబంధించి 20 క్వశ్చన్లు, మ్యాథ్స్ సంబంధించి టోటల్గా ఇది మ్యాథ్స్ అనుకుంటే 35 మార్కులు, ఇంగ్లీష్ అనుకుంటే 25 మార్కులు, తెలుగు అంటే 20 మార్కులు. ఒక్క మార్కు ఒకటే క్వశ్చన్, ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ చూస్తారు, దాన్ని మెరిట్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఈ సంబంధించి ఎక్కడ కూడా రాష్ట్రంలో కోచింగ్ అనేది అవైలబిలిటీ లేదు. ఆ నేపథ్యంలో చాలామంది కాల్స్ వచ్చిన కారణంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అశోక్ అకాడమీ ఆన్లైన్ యాప్ ద్వారా, అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా ఇది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు పైనే మనకు ఈ కోర్స్ అనేది కనబడుతుంది. గురుకుల ఆన్లైన్ క్లాసెస్ పేరుతోని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొత్తం సిలబసు రేపు 25వ తారీఖు నుంచి మనకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 25 నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు వరకు రోజు సాయంత్రం పూట పిల్లలకి రోజు 2 గంటలు కనుక 2 గంటలు అంటే జనవరి ఫిబ్రవరి దాదాపుగా ఒక 60 రోజుల టైం ఉంది. 60 రోజులు అటు ఇటుగా 57-58 రోజులు ఉంటాయి. రోజు 2 గంటలు కనుక మీరు చదివించగలిగితే సరిపోతుంది. రోజు 2 గంటలు వాళ్ళని కూర్చోబెట్టి తెలుగులో ఏం పదాలు ఉంటాయి, దాని సెంటెన్స్లు ఏమున్నాయి, ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా ఆన్లైన్లో మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ కానీ, ఈవీఎస్ కానీ, మ్యాథ్స్ కానీ ప్రతి సబ్జెక్టు కూడా ఫుల్ సిలబస్తోని మీ ముందు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు 4వ తరగతి విద్యార్థులు కాబట్టి దాదాపు ఫోన్లలో రీల్స్ అని అదని ఇదని అన్ని రకాలు చూస్తూ ఉన్నారు. ఆ చూసే టైంను కాస్త ఈ యాప్లో క్లాసెస్ వినిపిస్తే, దగ్గర ఉండి వినిపిస్తే మనకు ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం, మార్కులు మంచి మార్కులు వస్తాయి మీకు అనుకున్న దగ్గర. ఇప్పుడు గురుకులాలు ఏంటంటే స్టేట్ వైడ్ కాకుండా ఆ జిల్లా ఉమ్మడి 10 జిల్లాలలో దీని ఉమ్మడి ఒక్కొక్క జిల్లా కేంద్రం చేసుకొని ఇవి సీట్లు అనేవి కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంట్లో గతంలో నిర్వహించినటువంటి పేపర్లు కూడా దాంట్లో పెడతాము, సిలబస్ పెడతాము, టోటల్ వివరాలు దాంట్లో ఉంటాయి. కాబట్టి క్లాసెస్ రోజు 2 గంటలు సాయంత్రం పూట పిల్లల్ని కూర్చోబెట్టి కనుక మీరు చూడగలిగితే మనకు 100 రావాల్సిన అవసరం లేదు, 50-60 మార్కులు సరిపోతుంది. ఏం చదవాలా ఏముంటుందనే చాలామంది తెలియదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం దీన్ని ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఫీజు వచ్చేసి 2000 ఉంటుంది. అయితే మనకి 25 నుంచి డిసెంబర్ 31లోగా జాయిన్ అయిన వాళ్ళ కోసం మాత్రము 1000 రూపీస్ మాత్రమే ఫీజు పెడతాం. మామూలుగా అయితే మనకు 2000 రూపీస్ ఫీజు ఉంటుంది, 2000 రూపాయల ఫీజు ఉంటుంది దీనికి సంబంధించి క్లాస్ సంబంధించి అన్నీ. మీరు కనుక డిసెంబర్ 25 నుంచి 31లోగా జాయిన్ అయిన వాళ్ళకు మాత్రము 1000 రూపాయల ఫీజు ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీంట్లో మీకు టోటల్ ఇంగ్లీష్ సంబంధించిన క్లాసెస్, మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ సంబంధించిన క్లాసెస్, ఈవీఎస్ సంబంధించిన క్లాసెస్, తెలుగు సంబంధించిన క్లాసెస్, ఏ ఫోల్డర్లో ఆ ఫోల్డర్లో క్లాసెస్ అని చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టడం జరుగుతుంది. దాన్ని లెంత్ కూడా పెద్దగా ఉండకుండా హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలకు సంబంధించిన ఒక వీడియో రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్ని ఓపికతోని రోజు ఒక 2 గంటల పాటు మీరు కనుక వాటి మొత్తం క్లాసెస్ వినిపించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మీరు అనుకున్నటువంటి దాంట్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో మేము చదివేటప్పుడు ఎక్కడ కూడా తెలుగు మీడియంలోని క్లాసెస్ చెప్పారు. దానివల్ల ఇవాళ కొంత సాఫ్ట్వేర్ రంగంలో వెనకబడ్డ వాళ్ళు చాలామంది కనబడతా ఉన్నారు. ఈ టోటల్గా ఇంగ్లీష్ మీడియంలో గురుకులాలు ఉంటున్నాయి. దీంట్లో ఫుడ్ ఉంటుంది, టైం టు టైం అన్ని రకాలుగా ఉంటుంది. అమ్మాయిలకు ముఖ్యంగా సెక్యూరిటీ పర్పస్లో కూడా చాలామంది గురుకులాలలో జాయిన్ చేసిన సందర్భం మీకు కనబడతా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్లయింగ్ తేదీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 21/1/2026 వరకు, వచ్చే నెల జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. 100 రూపాయలు ఆన్లైన్లో కట్టి మీరు అప్లై చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ 5 గురుకులాలలో మీకు సీట్లు ఇస్తారు. ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా అనుకో, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట 3 కలిపి ఒకే జిల్లాగా పరిగణించి మీకు సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. యాప్ ఎక్కడంటే ప్లేస్టోర్లో ఉంటుందండి.
ప్లేస్టోర్లో ఈ విధంగా ఫోటో వచ్చి అశోక ఆన్లైన్ అకాడమీ అనేది యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. ఈ ప్లేస్టోర్లో ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు 25వ తారీఖు నుంచి మీకు క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఆ లోపు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ లోపు కూడా మీరు ఫీల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పేపర్లు దాంట్లో పెడతాము. ఒకసారి మీ పేపర్లు కూడా క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎందుకంటే తల్లిదండ్రులు కొంత పక్కనే ఇంటర్మీడియట్ డిగ్రీస్ అయినటువంటి పిల్లలు కనుక ఉంటే వాళ్ళు ఒకసారి చూపించుకొని క్వశ్చన్లు ఎట్లా వస్తాయన్న నేపథ్యంలో ఓపెన్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పేపర్లు పెడతాము, క్లాసెస్ పెడతాము. చాలా నీట్గా స్లోగా వాళ్ళ స్టాండర్డ్కి అనుగుణంగా క్లాసెస్ ఓపికతోని సంబంధించిన క్లాసెస్ చెప్పే టీచర్లతోనే క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నీట్గా ఉంటాయి, ఇవి ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మీరు దీంట్లో కనుక ఒక్కసారి కనుక సీట్ వస్తే 5th క్లాస్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు మీకు ఆడ క్లాస్ అందిస్తారు, వసతి ఉంటుంది, భోజనము ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా దీన్ని ఫాలో అవుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గురుకుల ప్రవేశ పరీక్ష సంబంధించినటువంటి పూర్తి వివరాలు అవి. మరికొన్ని అంశాలతో రెగ్యులర్ క్లాసెస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది అశోక ఆన్లైన్ అకాడమీ. యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో క్లాసు వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.